పోకెమాన్ ఫ్రాంచైజీలో కొన్ని వందల ఎపిసోడ్లు, సినిమాలు వచ్చాయి. వీటిని ఆర్డర్‌లో చూడాలంటే కొంచెం తలనొప్పనే జెప్పాలి. ఈ సమ్మర్‌లో ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి, ఈ పోకెమాన్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో పోకెమాన్ ఎపిసోడ్స్‌ని, సీజన్స్‌ని, మూవీస్‌ని ఆర్డర్‌లో ఎలా చూడాలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌లో పోకెమాన్ గురించి చాలా చేయడానికి ట్రై జేస్తాను. ఇంకా మీరు గాని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒకసారి మన ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మీరు గనక పోకెమాన్ చూడాలనుకుంటే ఫస్ట్ మీరు చూడాల్సింది పోకెమాన్ సీజన్ 1. ఈ సీజన్‌లోని మన హీరో అయిన యాష్ తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. తన ఫస్ట్ 6 పోకెమాన్స్‌ని పట్టుకోవడం, వాటితో చేసే అడ్వెంచర్స్‌ని ఈ సీజన్‌లో చూపిస్తారు. సీజన్ భలే ఉంది అని చెప్పి అన్నీ లేపేయకుండా ఎపిసోడ్ 1 నుంచి 69 దాకా చూసి కొంచెం ఆగి పోకెమాన్ ది ఫస్ట్ ఎపిసోడ్ అనే మూవీ ఉంటది. ఆ మూవీ చూడాలి. ఈ మూవీ పోకెమాన్ ఫస్ట్ మూవీ. మ్యూటూ అనే పోకెమాన్ చేసే రచ్చని ఈ ఎపిసోడ్‌లో చూస్తూ ఉంటాం. ఈ మూవీ ఇందాక చెప్పిన 69 ఎపిసోడ్‌లకి కంటిన్యూషన్‌గా ఉంటుంది. స్టోరీ కనెక్ట్ అవుతుంది. సో, అవి ఇవి కూడా స్కిప్ చేయకూడదు. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత సీజన్ 1లో మిగిలిన 70-82 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 2ని స్టార్ట్ చేయండి. ఈ సీజన్ 2లో 24 ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేసి దాని తర్వాత పోకెమాన్ ది మూవీ 2000 అనే మూవీ చూడాలి. ఈ పోకెమాన్ సెకండ్ మూవీ. సీజన్ 2 ఎపిసోడ్ స్టోరీకి కంటిన్యూషన్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీలో ఫైర్, ఐస్, థండర్ అని కొన్ని పోకెమాన్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. మూవీ బావుంటది. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత సీజన్ 2లో మీరు వదిలేసిన 25-35 దాకా కంప్లీట్ చేస్తే ఈ సీజన్ అంతా కంప్లీట్ అయిపోద్ది. సో, ఇక మీరు దర్జాగా పోకెమాన్ సీజన్ 3లో 1-38 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ ది థర్డ్ మూవీ అనే మూవీ చూడాలి. అది కంప్లీట్ చేసేసిన తర్వాత సీజన్ 3లో మీరు వదిలేసిన 39-41 దాకా చూసి సీజన్ 4ని స్టార్ట్ చేయాలి. సీజన్ 4లో ఎపిసోడ్ 1-21 దాకా చూసి పోకెమాన్ మ్యూటూ రిటర్న్స్ అనే మూవీ చూడాలి. ఈ మూవీలో మ్యూటూ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ మూవీ ఏం కాదు. ఈ మూవీని స్కిప్ చేసినా ప్రాబ్లమ్ లేదు. పోకెమాన్ ఫస్ట్ మూవీ తర్వాత మ్యూటూ స్టోరీ ఏమైంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడండి, లేకపోతే స్కిప్పే. ఇది కంప్లీట్ చేసిన తర్వాత పోకెమాన్ సీజన్ 4లో ఎపిసోడ్ 22-48 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ ఫరెవర్ అనే మూవీ చూడాలి. మళ్ళీ సీజన్ 4లో మీరు వదిలేసిన 49-52 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 5ని స్టార్ట్ చేయండి. పోకెమాన్ సీజన్ 5లో 1-47 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ హీరోస్ అనే మూవీ చూడాలి. మళ్ళీ సీజన్ 5లో మీరు వదిలేసిన 48-65 దాకా కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత పోకెమాన్ కార్నికల్స్ అనే మినీ సిరీస్ చూడాలి. యాక్చువల్లీ సీజన్ 5 తర్వాత బ్రాక్, మిస్టీ మిస్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్టోరీని ఈ మినీ సిరీస్‌లో చూపిస్తారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. చూసినా చూడకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఇది చూసినా చూడకపోయినా నెక్స్ట్ మీరు పోకెమాన్ సీజన్ 6ని స్టార్ట్ చేయండి. ఈ సీజన్ 6లో ఎపిసోడ్ 1-35 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ జెరాచి ద విష్ మేకర్ అనే మూవీ చూడాలి. దీని తర్వాత సీజన్ 6లో మీరు వదిలేసిన 36-40 దాకా కంప్లీట్ చేసి సీజన్ 7ని స్టార్ట్ చేయండి. సీజన్ 7లో 45 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ డెస్టినీ అనే మూవీ చూడాలి. దాని తర్వాత పోకెమాన్ సీజన్ 7లో మిగిలిన 46-52 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 8లో ఫస్ట్ 43 ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేసి పోకెమాన్ లుకారియో అనే మూవీ చూడాలి. అదయినాక మళ్ళీ పోకెమాన్ సీజన్ 8లో 44-52 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 9ని స్టార్ట్ చేయండి. పోకెమాన్ సీజన్ 9లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5థ్ దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ ది మాస్టర్ మైండ్ ఆఫ్ మిరాజ్ పోకెమాన్స్ అనే మూవీ చూడాలి. మళ్ళీ పోకెమాన్ సీజన్ 9లోని 6-38 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ రేంజర్ అనే మూవీ చూడాలి. మళ్ళీ సీజన్ 9లో మిగిలిన 39-41 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 10ని స్టార్ట్ చేయండి. సీజన్ 10లో ఫస్ట్ 39 ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేసి పోకెమాన్ ది రైజ్ ఆఫ్ డార్కాయ్ అనే మూవీ చూడాలి. మళ్ళీ సీజన్ 10లో 40-52 దాకా కంప్లీట్ చేసి నెక్స్ట్ పోకెమాన్ సీజన్ 11లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 34 దాకా చూసి పోకెమాన్ గ్యారటీనా అనే మూవీ చూడాలి. మూవీలో పోకెమాన్ ప్యారలల్ డైమెన్షన్స్ గురించి చూపిస్తారు. ఈ మూవీ చాలా ఇంపార్టెంట్, చాలా క్రేజీగా ఉంటుంది.
మళ్ళీ పోకెమాన్ 11లోని 35 నుంచి 52 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ 11 స్టార్ట్ చేసి ఫస్ట్ 31 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి పోకెమాన్ ఆర్కియస్ జ్యువెల్ ఆఫ్ లైఫ్ అనే మూవీ చూడాలి. ఈ మూవీలో పోకెమాన్ వరల్డ్ని క్రియేట్ చేసిన ఆర్కియస్ కనిపిస్తుంది. తన స్టోరీని చూపిస్తారు. ఇక మళ్ళీ పోకెమాన్ 12లో 34 నుంచి 53 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 13ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ 34 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి పోకెమాన్ మాస్టర్ ఆఫ్ హెల్యూజినేషన్స్ అనే మూవీ చూసి పోకెమాన్ 14ని స్టార్ట్ చేయండి. పోకెమాన్ 14లో ఫస్ట్ 39 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి పోకెమాన్ వైట్ అనే మూవీ చూడాలి. మళ్ళీ పోకెమాన్ 14లో 40 నుంచి 48 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ 15ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 49 దాకా కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయగలదు, పోకెమాన్ 15 అయిపోయినట్టే. దాని తర్వాత పోకెమాన్ క్యూరమ్ విఎస్ ది స్వార్డ్ ఆఫ్ జస్టిస్ అనే మూవీ చూడాలి. అది కంప్లీట్ చేసిన తర్వాత పోకెమాన్ 16లో ఎపిసోడ్ 1 నుంచి 25 దాకా చూసి పోకెమాన్ ది లెజెండ్ అవైక్ అనే మూవీ చూడాలి. దాని తర్వాత పోకెమాన్ 16లో ఉన్న 26 నుంచి 45 దాకా కంప్లీట్ చేసేయండి. ఇక్కడితో పోకెమాన్ 16 కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పోకెమాన్ 17ని స్టార్ట్ చేయండి. పోకెమాన్ 17లో ఎపిసోడ్ 1 నుంచి 37 దాకా చూసి పోకెమాన్ డయాన్సీ తర్వాత ఏదో ఉంది పోస్టర్లో చూసుకోండి, ఆ మూవీని కంప్లీట్ చేసి పోకెమాన్ 17లో ఉన్న 38 నుంచి 48 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ సీజన్ 18కి వచ్చేయండి. దానిలో ఫస్ట్ 33 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి పోకెమాన్ హోపా అండ్ ది క్లాష్ ఆఫ్ ఏజెస్ అనే మూవీ చూడండి. ఈ మూవీ పోకెమాన్ యూనివర్స్కి అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటిది, డోంట్ మిస్. నెక్స్ట్ మళ్ళీ పోకెమాన్ 18లో 34 నుంచి 45 దాకా కంప్లీట్ చేసి పోకెమాన్ ఇదేదో ఉంది నేమ్డ్ బై చైతన్య స్టార్క్ అనే మూవీ చూడండి. డీటెయిల్ నేమ్ కావాలంటే పోస్టర్లో చూసుకోండి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఆ పేరు మాత్రం నేను చదవలేకపోతున్నాను. పోకెమాన్ అదేదో మూవీని కంప్లీట్ చేసేసిన తర్వాత పోకెమాన్ 19ని స్టార్ట్ చేయండి. దాని తర్వాత పోకెమాన్ 21ని, 22ని, 23ని, 24ని, 25ని కంప్లీట్ చేయండి. ఇక్కడ బ్రేకులు లేని బుల్డోజర్ లాగా ప్రతి సీజన్ని లేపుకుంటూ వచ్చి 25 దగ్గర ఆగండి. పోకెమాన్ సీజన్ 5లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి పోకెమాన్ అరాకిస్ క్రానికల్ అనే మూవీ చూడండి. ఇంత కాంపిటెంట్గా మూవీ చెప్పేస్తున్నానేంటి, మూవీ నేమ్ కరెక్టేనా? ఈ మూవీ పోకెమాన్ సిరీస్లో ఇప్పటిదాకా హీరోగా ఉన్న యాష్కి లాస్ట్ మూవీ. ఈ మూవీని కంప్లీట్ చేసిన తర్వాత పోకెమాన్ సీజన్ 25లో మిగిలిన ఎపిసోడ్ 5 నుంచి 54 దాకా కంప్లీట్ చేయండి. పోకెమాన్ సీజన్ 5 తోటి పోకెమాన్ సిరీస్లో యాష్కి ఎండింగ్ ఇస్తారు. అలా మీరు ఈ పోకెమాన్ సిరీస్ని కంప్లీట్గా కంప్లీట్ చేసేయచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. అప్పుడే అమ్మయ్య అనుకోకండి, పోకెమాన్ సీజన్ 26 కూడా ఉంది. కాకపోతే అక్కడ మనకి తెలియని క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్తో స్టోరీ నడుపుతున్నారు. నేనైతే చూడలేదు, మీరు గనక చూస్తే ఎలా ఉందో చెప్పండి. అలాగే పోకెమాన్ ఫ్రాంచైజీలో ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చింది. ఆ లైవ్ యాక్షన్ మూవీని మీరు పోకెమాన్ సిరీస్ చూసినా చూడకపోయినా ఎప్పుడు చూసినా కూడా ప్రాబ్లం లేదు. అలాగే ఇంకొక విషయం, పోకెమాన్ మూవీస్ అని సెర్చ్ చేస్తే పోకెమాన్ ఐ చూజ్ యూ అని చెప్పి కొన్ని మూవీస్ కనిపిస్తాయి ఈ లిస్ట్లో నేను చెప్పనివి. అవన్నీ కూడా రీబూట్ యూనివర్స్కి సంబంధించినవి. అవి మీరు చూడకపోవడమే మంచిది. నేను ఈ లిస్ట్లో చెప్పిన మూవీస్ మాత్రమే చూస్తే పోకెమాన్ ఫ్రాంచైజీని మీరు కంప్లీట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో పోకెమాన్ మూవీస్ని, సిరీస్ని ఎలా కంప్లీట్ చేసిందో అర్థమైంది కదా. నెక్స్ట్ మన ఛానల్లో పోకెమాన్ పైన ఇంకా వీడియోస్ చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.